జై భవానీ. ఏమైంది పవన్ సార్ గారు, జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ సార్ గారు, మీరు వారాహి మాత ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. అమ్మవారి దీక్ష తీసుకొని రాజకీయాల్లో క్లిక్ అయినటువంటి ఏకైక వ్యక్తి మీరు. మిమ్మల్ని ఎంతోమంది యూత్ ఆదర్శంగా తీసుకున్నారు. ఆధ్యాత్మికత మీద, దైవభక్తి మీద చాలామందికి మిమ్మల్ని చూసిన తర్వాత ఒక నమ్మకం అనేది వచ్చిందన్నమాట. సార్ ప్లీజ్ సార్, ఎందుకు ఇలా తయారైపోతున్నారు? నా ధర్మం, నా సనాతన ధర్మం జోలికి వస్తే అవన్నీ ఒప్పుకోను, నేను వదిలిపెట్టను అంటుంటారే. ఇప్పుడు ఏమయ్యారు సార్? ఇప్పుడు మీ వాయిస్ ఎందుకు రావట్లేదు? ఎవరైనా దుర్గామాత గుడిలో కరెంట్ కట్ చేస్తారా చెప్పండి? మీరు ఎవరితో పెట్టుకున్నా నాకు అర్థం కావట్లా. దుర్గామాతతో పెట్టుకుంటే మాత్రం మీకే కాదు, ఏ నాయకుడు కూడా సక్సెస్ కాలేరు. పతనమే, ఏ నాయకుడికైనా సరే పతనమే. ఏం బాబు సార్ గారు, మీకు సంపాదించిన సరిపోదా? ఇంకెంత అమౌంట్ కావాలి? ఇప్పుడు మీ మనవడైనా సరే కూర్చొని తిన్నా సరిపోనంత అమౌంట్ సంపాదించారు కదా, అంత డబ్బు సంపాదించారు కదా, సరిపోదా? 3 కోట్ల రూపాయలు పెద్ద అమౌంటా మీకు? పవన్ సార్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు కూటమి ప్రభుత్వంతో కలవడం కాదు. కూటమి ప్రభుత్వం అవతలి వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే ఎదిరించి మాట్లాడినప్పుడే మీ విలువలు ఏంటో సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది. గుర్తుపెట్టుకోండి. దయచేసి మీరు నోరు విప్పండి, మాట్లాడండి, అడగండి. అదే ఇప్పుడు జగన్ సరగం చేసింటే క్రిస్టియను, పెద్ద పాస్టర్, అది ఇదని ఎంతో మాట్లాడతాం. నేను పాపం ఈ మధ్య అబ్బాయిని తిడుతున్నా, అవునా కాదా? ఈ విధంగా మనమే కనీసం అసలు జగన్మాతని, మన దుర్గామాతని, మన అమ్మనే మనం కాపాడుకోలేకపోతే ఇంకా క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చి మతం మార్చక ఏం చేస్తారు? ఇస్లామిక్ వాళ్ళు లవ్ జిహాద్ ఎందుకు చేయరు? బంగ్లాదేశ్ లాంటి చోట ఎక్కడైనా సరే హిందువులని కొడుతున్నారు, చంపుతున్నారు అంటే ఎందుకు చంపరు నాయనా? మన మీద మనమే ఇలా ఉంటే, మనకే ఐక్యత లేకపోతే, మన మీద మనకే నమ్మకాలు లేకపోతే, అసలు మన ఇంట్లో మన వాళ్ళనే మనమే కాపాడుకోలేకపోతే ఎందుకు మన రాజకీయాలు, ఎందుకు మన ప్రభుత్వాలు, ఎందుకు మన హిందూ ధర్మం, ఎందుకు మన సనాతన ధర్మం, అసలు ఎందుకు నాయకులు చెప్పండి? మీకు చేత కాకపోతే టోటల్గా అందరు దిగిపోండి. ఇప్పుడు ఎంతోమంది జాబులు లేక యువత అంతా తిరుగుతున్నారు రోడ్లు పట్టుకొని. వాళ్ళకి ఇస్తాం, వాళ్ళని గెలిపించుకుంటాము, వాళ్ళు చేత చేస్తారు, పరిపాలన చేస్తారు. ఏంటి అసలు? మీరు డబ్బులు చేసుకుంటున్నారా, రాజకీయాలు చేసుకుంటున్నారా, అసలు పరిపాలన చేస్తున్నారా? ఏం అర్థం కావడంలే. నేను మళ్ళీ చెప్తున్నా, పవన్ సార్ గారు, మీరు మాత్రం సీరియస్ తీసుకోండి, ఓకేనా? ఒకవేళ నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడినంటే నన్ను మన్నించండి.